చరణ్ టీవీకి స్వాగతం. భూ రికార్డులు తారుమారు చేసిన ఎంఆర్ఓ భూమి రికార్డులు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు మీద చేశారని తహసీల్దార్ కార్యాలయం ముందు అడ్డుగా నేలపై పడుకొని నిరసన తెలిపిన గిరిజన రైతులు. మెదక్ జిల్లా శివంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు అడ్డుగా నేలపై పడుకొని ధర్నాకు దిగిన బిక్యా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నానో తాండాకు చెందిన గిరిజన రైతులు 2020 సంవత్సరం నుండి 2 ఎకరాల 38 గుంటల భూమిని రికార్డులు మార్చి హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరుపైన చేశారని, తాతాతండ్రుల నుండి సాగు చేసుకుంటున్న భూమిని రికార్డులలో లేకుండా మార్చారని ధర్నాకు దిగిన గిరిజన రైతులు. బిక్యాతాండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నానుతండా లంబాడి భద్ర చనిపోవడంతో కొడుకులు ముని, రామచందర్, బాల్సింగ్, లక్ష్మణ్, శివలాల్ సర్వే నంబర్ 2వ సీరియల్ 315/37/2లో 2.38 గుంటల మా యొక్క స్వంతం భూమిని అక్రమంగా, దౌర్జన్యంగా, దుర్మార్గంగా అప్పటి తహసీల్దార్ మరియు సర్వేయర్తో కుమ్మక్కై రికార్డులు మార్చి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హైదరాబాద్కు చెందిన వారి పేరు మీద రికార్డులు మార్చారు. అప్పటి నుండి తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ దగ్గరికి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన గిరిజన రైతులు తహసీల్దార్ కార్యాలయానికి అడ్డుగా పడుకొని నిరసన తెలపడంతో పోలీసులు చేరుకొని గిరిజన రైతులకు నచ్చజెప్పి తహసీల్దార్ కమలాద్రి వచ్చి గిరిజన రైతులకు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం, మీ భూ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని తహసీల్దార్ కమలాద్రి గిరిజన రైతులకు తెలిపారు. ప్రజావాణిలో కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాం. గిరిజన రైతులమని చూడకుండా హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కులం పేరుతో దూషించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన రైతులు మోహన్, సురేష్ చందర్, బాల్ సింగ్ పాల్గొన్నారు. ఇప్పుడు మీకు అమ్మిందంతా 5 ఎకరాలు. మరి మీరు కొట్లాడేది 17 కాదు, 5 ఎకరాల భూమిని మీరు దానికి కాదు 2 ఎకరాల 30 గురించి మేము కొట్లాడుతున్నాం. నాకు అర్థమైంది. 5 ఎకరాలు అమ్మిన కాడ ఇక్కడ ఎంత పోయింది? 28లా 2 ఎకరాలు చెప్తుంది. రికార్డు చూసి చెప్తుంది కదా సార్ వచ్చి నువ్వు ఉన్నావు కానీ ఆయన ఉన్నాడు కానీ సార్ లేడు కదా అందుకు ఆయన పట్టించుకోకపోతే ఇట్లా మీరు హరికృష్ణ దగ్గర ఎంపీపీ ఉన్నప్పటి నుంచి 6,000 సార్లు ఆయన ఇంటి చుట్టూ తిరగడం మాకు జరిగింది. అయినా కూడా ఆయన ఆఫీస్లో ఎప్పుడు వస్తే ప్రతిరోజు ఎంపీడీ ఆఫీస్లో గిట్ట పోయి చెప్పిన ఎంఆర్ఓతో మాట్లాడతా, వీఆర్ఓలతో మాట్లాడతా, వీఆర్ఓ తప్పు చేయవచ్చు, ఎంఆర్ఓ తప్పు చేయవచ్చు, దాన్ని సరి చేసి ఇస్తా చెప్పుకుంటూనే జరుపుతూనే పోయిన ఆయన హరికృష్ణ, హనుమంతరావు ఇద్దరు 5,000-6,000 సార్లు ఫ్యామిలీ పోయి కోడిపుడిసే రాత్రి పోయి 3 గంటల రాత్రి పోయి మేము ఆడ వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చోవడం జరిగింది. అయినా కూడా మాకు పట్టా రాలేదు, మేము వాళ్ళకు విక్రయించలేము, వాళ్ళకు కొనుగోలు మేము చేయలేము. ఉన్నది గిది. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది,
దీంట్లో అయినా గిట్ట మాకు అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అన్యాయం జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో గిట్ట మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. శివన్పేట మండలంలోని బిక్యాతాండ గ్రామ పంచాయతీ పరిధిలోని 315/37/2 సర్వే నంబర్లో మాకు 2 ఎకరాల 38 గుంటల భూమి, దానికి మేము కబ్జా ఉంది. మాది పట్టాదారు పాస్ పుస్తకం తేజావత్ భద్రియా, వారి పేరు నుండి కల్లూరి హనుమంతరావు, వారి పేరుకు రికార్డు తారుమారు చేసి 2019-20లో తారుమారు చేశారు. దాని సంబంధించిన రికార్డు మాకు 1940 నుంచి మా తాత పేరు పైన పట్టా రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 2018 వరకు మా పేరు పైన పట్టా ఉంది. 2019-20లో రికార్డు మార్చేశారు. అప్పట్లో ఎంపీపీ మండల అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కు మొత్తం ఎంఆర్ఓ శ్రీనివాసారి, భానుప్రకాష్, సర్వేర్ యాదగిరి వీళ్ళు పైసలకు లాలోచిపడి మా పట్టకు మొత్తం తారుమారు చేశారు. దొంగ హద్దులు పెట్టి ఈ రికార్డు అమ్మేశారు. కబ్జాలో మేమే ఉన్నాము ఇప్పటికిట. దీనికి పై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను.